ఇప్పుడు చిత్రకారుడు కూడా కలిపి ఇద్దరికి కలిపి ఇస్తున్నాము. ఒక కార్టూనిస్ట్ని, ఒక చిత్రకారుడిని ప్రోత్సహించడానికి 2 అవార్డులు ప్రవేశపెట్టాం. అదేవిధంగా దీన్ని మరింతగా దీంట్లో సాహిత్య రంగంలో కూడా తనకు విమర్శ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా ఒక మంచి విమర్శకుడికి కూడా ఒక అవార్డు ప్రవేశపెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అట్లా రకంగా భిన్నమైనటువంటి రంగాల్లోకి వెళ్ళి శేఖర్ మెమోరియల్ స్మారక పురస్కారాన్ని అందజేస్తామని చెప్తూ ఇప్పుడు పురస్కార ప్రదాతలు వాళ్ళు తమ ఉద్విగ్న, ఉత్తేజ, ఉత్సాహభరితమైనటువంటి స్పందనని 2 నిమిషాల్లో చెప్పాలి. గ్రహీతలు వచ్చిన కేటీఆర్ గారు, అట్లాగే మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. నేను మొన్న జూన్లో రిటైర్డ్ అయ్యాను గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్గా. దాదాపుగా నా జీవితం అంతా కూడా చిత్రకళ గురించే నేను వర్క్ చేశాను. మమ్మల్ని 1984 నుంచి నడిపించిన వ్యక్తి శేఖర్ అన్న. ఆయన మేము బొమ్మలు గీసేటప్పుడు నువ్వు ఇవేం బొమ్మలు గీస్తావు, ఏదన్నా పనికొచ్చే బొమ్మ గీయాలి అని చెప్పేవాడు మాకు. ఏదైనా ఒక పనికొచ్చేది. ఆ రోజుల్లో మాకు చిత్రకళ ప్రదర్శన అంటే ఎందుకు కూడా తెలియని రోజుల్లో ఆయన మమ్మల్ని బొమ్మలు గీయించి వరకట్న దురాచారం పైన, మిగతా అంశాలు, సామాజిక అంశాలు అన్నిటిపైన నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ ప్రాంతాలన్నిటి కూడా బొమ్మలు గీయించేవారు మాతోటి. అట్లా ప్రతిదీ కూడా ఆర్ట్ అనేది ఉపయోగపడాలి అనే ఒక అంశం మీద ఎదిగిన వ్యక్తులం కనుక దాదాపు ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా వర్క్ చేసినాం సార్. మేమందరం కూడా అన్నతో పాటుగా వర్క్ చేస్తూ ఆ తర్వాత కాలం కూడా తెలంగాణ పాఠ్యపుస్తకాలన్నీ కూడా నేను చిత్రకారుడిగా పనిచేసిన. అది చేసేటప్పుడు ఆ పాఠ్యపుస్తక రచయితలందరూ కూడా నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కనుక నేను తెలంగాణ వారసత్వంగా తెలంగాణ సంస్కృతిని చిత్రించాలి అన్న ఒక ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా ఈ బొమ్మ తెలంగాణకు అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎంతో రాత్రింబగళ్ళు కష్టపడి వర్క్ చేసినాం సార్. మామూలుగా టీఏడిఏల కోసము ఒక రోజులో వర్క్ చేసేది కాదు, రాత్రింబగళ్ళు వర్క్ చేసి ఈరోజు అంత అందంగా తెలంగాణ పుస్తకాలు చేయడానికి మాకు ఆర్టిస్ట్ గ్రూప్ నల్గొండ నుంచి కేవలం ఒక ఉపాధ్యాయుల నుంచే ఆ టీం తయారు చేసి వర్క్ అంతా చేసి సక్సెస్ అనేది సాధించడం అనే ఒక ఘనమైన తృప్తి ఉంది సార్ మాకు. అట్లాగే మేము తెలంగాణ అనే పదమే మనకు నరాల్లో జీర్ణించుకొని ఉండి ఆనందం, ఉద్వేగం అని ఉంటుంది. కేసీఆర్ మీద దాదాపు నేను 30 బొమ్మలు గీశాను సార్. నేను కేసీఆర్ మీద వారి జులూరు గౌరీశంకర్ గారు వేసిన పుస్తకాలన్నిటికీ కవర్ పే చేస్తూ లోపల బొమ్మలన్నీ కూడా నేనే వేశాను. వారికి అన్ని బొమ్మలు వేసిన వాళ్ళు ఎవరు లేరేమని నేను గర్వంగా ఫీల్ అవుతా. అదొక ఆనందకరమైన విషయం. అట్లాగే ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నా మీద నమ్మకంతో ఈ చేసిన వర్క్ నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇచ్చినందుకు వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. సంతోషం సార్ మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో మీ నుంచి అవార్డు తీసుకున్నందుకు. ఈ కార్యక్రమం ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలతో మేము ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కి, ప్రొఫెసర్ బెల్లి యాదవ్ గారికి, విశిష్ట అతిథులు రమేష్ గారికి, కూర్చున్న ప్రతి ఒక్కరు ఊరు నుంచి ఆ ఊర్లో జరిగే రాజకీయాలు మాట్లాడము, ఆ వార్డు మెంబర్, సర్పంచ్ ఇవన్నీ మాట్లాడుతూ వీళ్ళు పేపర్లు చదువుకునేవారు. ఎంత బాగా వేశాడు శేఖర్ గారు, మన కార్టూన్స్ అని డైలీ ఇట్లా డిస్కస్ చేసేవాళ్ళు. నాకేమనిపించింది, నేను ఖచ్చితంగా నేను కార్టూన్స్ అవ్వాలి, కసి ఉండేది అన్నట్టు. నేను పార్టీని డిస్కస్ చేసి అప్పుడు 86లో ఎన్టీఆర్ టైంలో నేను బ్యానర్లు అవి రాసేవాడిని. అయితే ఫస్ట్ ఎమ్మెల్యే బాబు ఖాన్, బోధన్ ఎమ్మెల్యే 86లో. తర్వాత ఎస్వీఎల్ నరసింహ అని అతను బాన్స్వాడ్ ఎమ్మెల్యే. నా కార్టూన్స్, నా డ్రాయింగ్స్ చూసి అతను వచ్చాడు. నేను మంగళస్వామి పనిచేస్తున్నప్పుడు చూసి ఇమీడియట్గా పికప్, మా ఫాదర్ ఇప్పుడు విలేజ్లో ప్రెసిడెంట్గా ఉండేవాడు, విలేజ్లో యాక్టివ్ ఉండేవాడు. అరే బాగున్నాయి, హ్యాండ్ రైటింగ్ బాగుంది, ఇవన్నీ బాగుందని చెప్పి తీసుకొచ్చి ఇమీడియట్గా ఆయన కార్లో వెంట్రుకలతో ఆయన కార్లో ఎక్కి వచ్చాను. వచ్చేసి ఓల్డ్ ఎమ్మెల్యే కోర్ట్ 7 years ఉండేవాడిని. ఇదంతా 86 ఆ టైంలో. అప్పుడు తర్వాత నేను అతనికి అసిస్టెంట్గా ఉండేవాడిని. దాదాపు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కోర్ట్స్లో పనిచేసేవాడిని. అక్కడ అంతా రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు, పొలిటికల్ లీడర్ వచ్చేవాళ్ళు. అసలు ఎంత క్రేజీ ఉండదంటే నేను ఎందుకు వీళ్ళేదో కార్టూన్ గీయొద్దన్నారు, కసి పెరిగిపోయింది అన్నట్టు. ఇక అట్లా నన్ను ఏం చేసి తీసుకెళ్ళి, ఆయన ఎన్టీఆర్ ఫ్యాను, నన్ను తీసుకెళ్ళి సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. హ్యాబిట్స్లో సార్తో పరిచయించాడు. సార్ అన్నగారు ఇతను మీ శిష్యుడు అని చెప్పేసి నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకులా చూసుకునేవాడండి. తర్వాత నేను ఫస్ట్ మినీ మహానాడు జరిగినప్పుడు 89-90 టైంలో మహానాడులో ఫస్ట్ మహానాడు జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. మహానాడు జరిగినప్పుడు నేను మొత్తం ఛాయాచిత్రాలన్నిటికీ డ్రాయింగ్స్ చేయడము రాయడం చేస్తూ ఎన్టీఆర్ వచ్చారు. ఫస్ట్ మహానాడు వచ్చి చూశారు. చూసి చాలా బాగుంది, హ్యాండ్ రైటింగ్ బాగుంది, ఎవరు వేశారు బ్రదర్ అని చెప్పారు. మా ఎమ్మెల్యే ఎస్వీఎల్ నరసింహ గారు తీసుకెళ్ళి, అన్నగారు మీ శిష్యుడు అని ఇతను, మీ ఫ్యాన్ అంటే రండి బ్రదర్ అన్నాడు. నా మీద చేసాడు. వేసి నీకేం కావాలో బ్రదర్ అంటే నాకేమవుతుంది సార్ మీద ఒక ఫోటో దిద్దని చెప్పాను. అది అప్పుడు నేషనల్ బ్రిడ్జ్లో చాలా పేపర్లు వచ్చింది. అప్పుడు విజయరామారావు సిటీ పోలీస్ కమిషనర్ పనిచేశారు. ఇమీడియట్గా నాకు సురక్షల మ్యాగజైన్లో జాబ్ ఇస్తే
నేను ఒక వారం రోజులు పనిచేసి నాకు నచ్చలేదు. అంటే ఇవన్నీ తెలియదు కదా, మన చిన్నపిల్లోని కదా. మళ్ళీ ఇమీడియట్ గండిపేట వెళ్ళిపోయాను. 5 సంవత్సరాలు అక్కడ. చంద్రబాబు గారు ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్షక చైర్మన్ ఉండేవాడు. అప్పట్లో మండల వ్యవస్థ వచ్చినప్పుడు ఒక వారం రోజులు కష్టపడి, అప్పుడంతా ఏం కంప్యూటర్ లేవు కదా సార్, ఆ మండలాన్ని పెద్ద మ్యాప్ అంతా ఒక వారం రోజులు కష్టపడి నేను గీసాను, మండల మ్యాప్లన్నీ కలిసి. అప్పుడు అట్లా నేను బాగా నాకు అంటే తర్వాత వాళ్ళు పార్టీ మారారు, అదంతా అయిపోయింది. నేను తర్వాత వచ్చేసి ఇంకా నేను వేరే సత్యమూర్తిని కార్టూన్ ఇస్తే 450 రూపాయలు జాయిన్ అయ్యాను దగ్గర. దాని తర్వాత నేను కృష్ణాపతికి 91 చేరేసి కార్టూన్ అంటే నాకు బాగా ఎట్లనే కార్టూన్స్ కసి ఉండేది నాలో. ఆ తర్వాత ఈ పార్ట్ టైము కటింగ్ చేసేవాడిని ఎడిటర్లకు, వాళ్ళకి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు నాకు కార్టూన్ వేస్తారు కదా, బాగా మంచిగా అని చెప్పేసి అది చూసుకుంటూ ఉండేవాడిని. తర్వాతకి నేను తర్వాత నాకు నచ్చిన మంచి కార్టూన్ అంటే ఒక 2 చెప్తానండి. నాకు లాస్ట్ 2020లో కీర్తి పురస్కారం అవార్డు ఇచ్చారు. ఈ మధ్య ప్రధాని మోడీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని న్యూజిలాండ్లో ఒక జర్నలిస్ట్ అడిగాడు సార్. అడిగితే అక్కడ అదే అంటే ఇద్దరు ప్రధాని ఆఫీస్లో అటెండర్ మాట్లాడుకుంటారు. అదేం ప్రశ్న, నీట్ లీకేజీ, అయోధ్య విరాళాలు, చమురు ధరలు, ఫిరాయింపులు, సార్ ఎన్నింటికైనా సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి ఇద్దరు అటెండర్లు మాట్లాడుకుంటారు. అదొకటి సార్. ఇంకొకటి సార్, ఇదొకటి సార్, నా వైఫ్ ఆర్టిస్ట్లో కండక్టర్ సార్. అయితే నేను సూర్యాలు ఉన్నప్పుడు ఫస్ట్ పేలో కార్టూన్ వేస్తే మళ్ళీ నా వైఫ్, ఎందుకంటే ఆర్టిస్ట్లో చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, ఇమ్మీడియట్ నా వైఫ్ సస్పెండ్ అవుతుందని చెప్పేసి మేము లోపల సండే మ్యాన్లో కార్టూన్ వేసాను సూర్యపత్రికలో. బస్సులో పుట్టిన ఆడపిల్లలకు ఉచిత ప్రయాణమని ఆర్టీసీ ఎండి సజ్జనాలు చెప్పారు ఆ టైంలో. అయితే ఒక ప్రెగ్నెంట్ లేడీ భర్త చెప్తుంటుంది, ఆసుపత్రికి కాదు ముందు ఆర్టీసీ బస్సు దగ్గర తీసుకెళ్ళని చెప్తుంటుంది. ఇది అతను సజ్జనగా ట్వీట్ చేశారు. ఎవరో నాకు ఫేస్బుక్ పెడితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ప్లస్ ఇంకొకటి చెప్తాను. అయితే ఈ మధ్య షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్య అని ఈ మధ్య జరిగింది. అయితే ఒక ఎస్ఐ తోటి కానిస్టేబుల్ అంటుంటాడు, ఏది బయట పెట్టకుండా వీళ్ళు వెళ్ళిపోయాడు సార్, మన వాళ్ళు నాయకులు ఇక సేఫ్ అని అంటుంటాడు. అయితే నా దేశం తర్వాత మా సార్ని అడిగాను, నేను ఉంటానా మళ్ళీ నాకు పోలీసులు ఏమడబడతారని. ఆలోచించి వెళ్ళేది బాగుంటుందని చెప్పేసి అదొకటి అది కార్టూన్. ఇంకోటి మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుడిని బయటకు తీసుకెళ్ళిన మార్షల్స్ చంద్రబాబుతో అటెండర్ అంటుంటాడు, ఆ కుర్రాళ్ళలో జగన్ మీకు కనిపించాడా సార్ అని. ఇట్లా ప్రతిరోజు కార్టూన్ గీస్తుంటాను. అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. పైగా ఇంకోటి ఉంది, నాకు కేటీఆర్ గారితో దిగాలని చాలా సంవత్సరం కాదు, నాకు అసలు ఫోటో దిగాలని ఉండే, కానీ అదృష్టం ఏంటంటే దొరకడం నాకు చాలా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ సార్.